అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రఫా అనే ఏదైతే వాడకూడని భాష వాడాడో దాని మీద ఈరోజు క్రిస్టియన్ సెల్ తరపున ఖండన చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పొట్టేళ్ళు అంటే ఒక ఏదైనా దేవాలయానికి కానీ దేవతకు కానీ ఒక పొట్టేలు నరికినట్లు నరకండే అనేదాన్ని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడము ఒక మాజీ ముఖ్యమంత్రికి తగునా అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు నేనేమన్నంటే గిన 4 గోడల మధ్య నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు 4 గోడల మధ్య ప్రార్థన చేస్తున్నావో లేదో మాకైతే తెలియదు, కానీ ఒక క్రైస్తవుడుగా ఎవరే కానీ ఇలాంటి మాటలు రెచ్చగొట్టరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతి ప్రేమ పంచే యేసయ్య. ఆయన అడుగుజాడల్లో మేము ఇక్కడున్న వాళ్ళంతా క్రైస్తవులము. మేము ఏ రోజు హింసను ప్రోత్సహించము. ఎందుకంటే మాకు హింసను ప్రోత్సహించమని మా దేవుడు చెప్పలే. యేసయ్య ప్రేమ శాంతిని పంచమన్నాడు. నువ్వు చూస్తేనే ప్రార్థన చేస్తాను, నేను క్రైస్తవునని సంప్రదాయాలు చేసుకుంటా మా క్రైస్తవుని మోసం చేస్తున్న వ్యక్తివి నువ్వు. ఏదైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి ఎవరైనా కార్యకర్తలు తెలుగుదేశం అయితేనేమి ఎవరైనా కానీ మాట్లాడితే గినా దాన్ని స్టాప్ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ కాదు, ఆఫ్ చేయండి అంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏదైనా వస్తే వెళ్ళండి, పరామర్శించండి. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఒక రౌడీ షీటర్ చనిపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, ఇంకొకరు ఎవరో బెట్టింగ్ ఆడే వాళ్ళని సపోర్ట్ చేస్తావు. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా అందరినీ రెచ్చగొట్టుకుంటా మంచి పరిపాలన అందిస్తున్నప్పుడు ఈరోజు మీరు ఇలా చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఏదైనా కూడా మీరు చెయ్యాలనుకుంటే గినా ప్రభుత్వానికి సహకరించండి, చంద్రబాబుకు సలహాలు ఇవ్వండి. అంతేగాని మీరు ఎంతున్నా కూడా పోయిన ప్రతి చోట రెచ్చగొట్టే విధానమే చేస్తున్నారు. అంటే మీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరిని మీరు రెచ్చగొట్టి ఏదో ఒకటి హింస అనేది, అంటే మీరు వెళ్తే అక్కడ హింస జరగాలి. దీనివల్ల ఏం ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ వల్ల పెట్టుబడులు రాకోకుండా అయిపోతున్నాయి. ఈ రోజుల్లో ఇలా చేసుకుంటూ పోతే మీరు పెట్టుబడులు రాకూడదనే మీ ఉద్దేశము? జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాం. మేమంతా క్రైస్తవులం, మీరు ఉన్నారు, పాస్టర్స్ కూడా ఉన్నారు. మేము ఏదైనా క్రీస్తును అనుసరించి మేము వెళ్తూ ఉంటాము. ప్రేమను శాంతిని మేము సహకరిస్తూ ఉంటాం. కానీ మీరు ఎంతున్నా కూడా నేను బైబిల్ చేతిలో పట్టుకుంటారు, మెడలో సిలువ వేసుకుంటారు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది. ఏ క్రైస్తవుడు కానీ ప్రపంచంలో ఏ క్రైస్తవుడు ఇలా మాట్లాడడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడు. ఏదున్నా కూడా మీరు క్రైస్తవులను మోసం చేసి క్రైస్తవ ఓట్లతో ఆ రోజు గద్దెనెక్కితే మీకు మీ వ్యవహారం అంతా క్రైస్తవులు గ్రహించి మీకు 11 సీట్లు ఇచ్చినారు. అయినా కూడా మీకు బుద్ధి రాలేదు. రాబో రోజుల్లో కూడా మీకు చెప్తున్నాం సూటిగా ఈ మీడియా ద్వారా, ఏదైనా ఉంటే గినా పరామర్శించండి, తప్పు లేదు. రెచ్చగొట్టే విధానాలు చేస్తే గినా దేవుడు కూడా క్షమించడని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.